ఒక వ్యక్తిని దేవుడు లోకంలోనికి పంపించేటప్పుడు, ఇదిగో ఈ బిడ్డ ఈ పని చేయాలి, ఈ బిడ్డ ద్వారా నేను ఈ పని జరిగించుకోవాలి, ఒక ఆశతో ఒక వ్యక్తిని దేవుడు లోకానికి పంపిస్తాడు. ఆ వ్యక్తి ద్వారా దేవుడు ఏ పని అయితే జరిగించాలని ఆశపడ్డాడో ఆ పని పూర్తయితే, పని పూర్తయిన తర్వాత ఒక్క దినం కూడా ఇక ఆ వ్యక్తి భూమి మీద బ్రతకడం. ప్రభా బ్రతికించయ్యా అని మనం ఎంత అన్నా, దేవుని ప్రణాళిక సంపూర్ణమైపోతే సంపూర్ణమైపోయిన ప్రజలు ప్రభు రాజ్యానికి చేరతారు. రెండవది, ఆయన దృష్టికి ఎవరు సంపూర్ణులుగా కనపడతారో సంపూర్ణులైన వారిని దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాడు. ఒకసారి మీరు ఆలోచించండి, మనం ఇంకా బ్రతికున్నామంటే, సజీవులుగా భూమి మీద మన బట్ట కట్టగలుగుతున్నామంటే దానికి కలిగిన 2 కారణాలు చెప్పమంటారా? ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు కొన్ని మిగిలి ఉన్నాయి గనుక, దేవుని కొరకు నువ్వు చేయాల్సిన కార్యాలు, నీ మీద దేవుడు పెట్టుకున్న ఉద్దేశాలు కొన్ని భూమి మీద మిగిలి ఉన్నాయి గనుక ఆయన పని జరిగించడానికి మనల్ని సజీవులుగా దేవుడు బ్రతికించాడు. రెండవది, మనం ఇంకా ఆయన దృష్టికి సంపూర్ణులం కాలేదు. అందుకనే ఈ 2025 సంవత్సరాన్ని దయాకిరీటంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక.